ఏదైతే ఉన్నదో భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత తన ఏదైతే అక్రమాలు చేశారో గతంలో ఈ ధరణికి సంబంధించిన ఎన్ని అక్రమాలు జరిగాయి, లక్షల ఎకరాల భూమికి సంబంధించిన ఎక్కడ బయలవుతుందో అనే ఒక మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ను ప్లే చేస్తూనే కేసీఆర్ పన్నిన నాటకమే కేసీఆర్ తెర వెనుక ఉండి ప్రభాకర్ రెడ్డి ద్వారా ఈ విషయం బయట పెట్టించారు అనేదైతే వాదన ఉన్నది. దీని మీద మీరేమంటారండి రవీందర్ గారు? ముందుగా మీ అందరికీ ఇంత మంచి చర్చ పెట్టినందుకు మీ అందరికీ నమస్కారం. ఈ చర్చలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ, అన్నలందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. ఎందుకంటే ఎక్కడ కూడా అసలు నోట్ల కట్టలు పట్టుకొని ఎమ్మెల్యేని కొనుగోలు చేసిందే వారు. ఇప్పుడు మా ప్రభుత్వం, మా నాయకులు ఏమన్నారు స్పష్టంగా చెప్పింది. ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, మోసపడతా ఉన్నారు. ప్రజలు వచ్చి ఎక్కడైనా పోయిన కాడ మీ ప్రభుత్వం ఎప్పుడు పోతే బాగుండని అనుకుంటా ఉన్నారని చెప్పే క్రమంలో అవసరం అంటే మేము పోగేసుకుంటాం, ఎవరికైనా ఆశపడేటోళ్ళు ఉంటే అట్లా చేసిరు అని చెప్పి చేసినా మంచిదే. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అడుగుతా కూడా మా నాయకుడు, మా కేసీఆర్ కావచ్చు, తర్వాత మాకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, వారు ఏం చెప్పారంటే రాజ్యాంగబద్ధంగా పదవిలోకి మన వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండనియాలి, ఆ తర్వాత మళ్ళీ 20 ఏళ్ళైనా కూడా మన ప్రభుత్వం ఉంటుందనే విధంగా చెప్పిండు. దానికి ఏంటంటే ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ సుప్రీంకోర్టులో కావచ్చు, తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాట్లు, విద్యార్థుల నుంచి, యూనివర్సిటీల విద్యార్థుల నుంచి, స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి రాబోయే ఎన్నికలలో ఎక్కడ లబ్ధి పొందాలనే ఆలోచనతోటి మరొక్కసారి కుట్రలకు వాళ్ళు లేవనిస్తారు తప్ప ఇంకా ఇందులో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంటే మా కేసీఆర్ గారు కానీ లేకపోతే మా కేటీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ కూడా అట్లాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పి మా నాయకులు అందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా కూడా కేవలం కావాలని బట్టగాల్చి మీదేసే విధంగా వాళ్ళే కూలిపోయేటట్టున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో పట అట్లాంటి చేయబోమని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏడబోతారో ఒకరికొకరు పడతలేదు. ఇలా ముఖ్యమంత్రి ఓలెక్కుంటది. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విషయంపై మనకు సంబంధించిన ఇప్పుడు పెండ్యాల మహేష్ గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. మహేష్ గారు, ఏదైతే మన మిత్రులు ఏవైతే బొడ్డు రవీందర్ గారు చెప్తున్నారు దాన్ని మీరు ఏకవిస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత పోరాటమే బయటికి తీసుకొచ్చారు. దీనికి ఇప్పుడు తెర వెనుక ఏదైతే జరుగుతుంది, కేసీఆర్ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. కాదు, కేవలం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే వ్యతిరేకత వస్తుంది, వారికి వారే ప్రభుత్వాన్ని కూలదోలడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి మహేష్ గారు? చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది అనే విషయం అందరికి తెలుసు. ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వాళ్ళ దొరల ప్రభుత్వం లాగా ఎవరు మాట్లాడద్దు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా కలవద్దు, మంత్రులు కూడా కలవద్దు, కనీసం కలిసే అవకాశం లేని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉండొచ్చు. కానీ ఏదైనా భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కును వినియోగించుకొని మంచి విషయాలను ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే కాదు సామాన్య కార్యకర్త కూడా రిసీవ్ చేసుకున్నటువంటి ఒక్క మంచి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం ఒకటి. రెండో విషయం, కాదు బ్రదర్, ఒకటే మన ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని చెప్పారు, ప్రజాపాలన పెట్టారు, ప్రజల్ని కలుస్తాం, రోజు కలుస్తాం అని చెప్పారు. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారా, అక్కడికి వేయినరా, వాళ్ళ ప్రజలకు కలిసి మళ్ళీ మీరు డైవర్షన్ అనేది టాపిక్ లో మాట్లాడతామనుకుంటున్నాను. మహేష్ గారు, రవీందర్ గారు, మహేష్ గారు ఏదైతే చెప్తున్నారో పూర్తిగా విన్న తర్వాత మీరు సమాధానం చెప్తారు. కానీ మహేష్ గారు నాకు కాదు అవగాహన, ఒకసారి ఈ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. మీరు ఖచ్చితంగా మీరు గమనించండి. కాదు మేము కాదే, ప్రజలు. నేను చెప్తున్నా, చెప్పండి. మీరు వినండి, నోట్ చేసుకోండి, కావాలంటే మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తా. దయచేసి చెప్పండి అలా చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు సోదరుడు రవీందర్ గారు రవీందర్ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే
ప్రజలు మొత్తం కంప్లీట్ గా ఏదో వ్యతిరేకత వస్తున్నది, ప్రజలలో ఏదో ఇబ్బందులు. నేను అడుగుతా ఉన్నా, 4 సైడ్ ఎందుకు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు? మేము ఉచిత కరెంట్ ఇచ్చినందుకు ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తే ప్రతి పేదోడు ఇంట్లో కరెంటు వెలుగుతా ఉంటే ఆ వెలుగులలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన హామీని ఇవాళ రేవంత్ రెడ్డి గారి క్యాప్టెన్షిప్ లో మొత్తం క్యాబినెట్ అంతా కూడా, శాసనసభ్యులందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు, ప్రజలు హర్షిస్తా ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం ఇచ్చినటువంటి సందర్భంలో సన్న బియ్యం తినుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన గొప్పతనాన్ని కొనియాడుతా ఉన్నారు. ఇవాళ ఒక్కడ కూడా వడ్లు కొనుగోలు దగ్గర ఒక గింజ కూడా కోత లేకుండా, ఐకేపీ సెంటర్లలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా, ఎటువంటి కోత లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా, ముద్దలైనటువంటి ధాన్యాన్ని కొని బోనస్ ఇచ్చినందుకు రైతులు ఇవాళ హర్షిస్తా ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినందుకు హర్షిస్తా ఉన్నారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాట్లాడుతున్నందుకు హర్షిస్తా ఉన్నారు. ఇవాళ 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నందుకు హర్షిస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మహిళలకు సాధికారత ఉండాలని చెప్పి ఇవాళ ఉచిత బస్సు ఇచ్చినందుకు ఇవాళ హర్షిస్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలు ఇవాళ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ నిజంగా వ్యతిరేకత ఉంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మీకు గుండు సున్నా ఇచ్చి మాకు 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి అంటేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఎట్లున్నారు, బీఆర్ఎస్ పట్ల ఎట్లున్నారో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండో విషయం, మీరు ఎవరైతే ప్రజాభవన్ లో ప్రజాపాలన చెప్పి ఇవాళ తీసుకుంటలేరంటే, ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు లేకపోతే సీతక్క గారు ఉంటారు, సీతక్క గారు లేకుంటే శ్రీధర్ బాబు గారు ఉంటారు, శ్రీధర్ బాబు గారు లేకుంటే పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు. గాంధీ భవన్ లో కూడా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని మా పిసిసి అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి వారంలో ఒక మంత్రి వచ్చి గాంధీ భవన్ లో కూర్చొని మిమ్మల్ని కలవలేని పరిస్థితి ఏమైనా ఉంటే ఇక్కడ కలవచ్చు అని చెప్పి ఇవాళ అవకాశం కల్పించారు. దయచేసి 4 సైడ్స్ టీవీ చర్చలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీని గేట్ కాడికెళ్ళి వెళ్ళగొట్టినటువంటి దుస్థితి మీది. ఇవాళ ఆ రోజు ఈటల రాజేందర్ గారిని పార్టీలోకి వెళ్ళి బయటకు పోయినప్పుడు ఎమ్మెల్యేలను కలవలేయాలి అని చెప్పిన దుస్థితి మీది. ప్రజా యుద్ధ నౌక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గద్దర్ను గేట్ బయట నిలబెట్టిన దౌర్భాగ్య పరిస్థితి మీది. ఇవాళ ప్రజల వద్దకు వస్తూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మహేష్ గారు మీరు ఏదైతే అంశాలు లేవనెత్తారో ఆ అంశాలు లేవెత్తిన అంశంపై రవీందర్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. మాట్లాడు రవీందర్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే అంశాలు లేవెత్తారు చాలా కరెక్ట్గా మహేష్ గారు చెప్పారు. అంటే కొన్ని సందర్భాలలో గద్దర్కు సంబంధించిన కూడా రానియలేదని చెప్పారు.